హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలండి. ఉదయాన్నే నీళ్ళైతే వచ్చేస్తున్నాయి. మరి మిగతా పనుల్లో ఉంటే ఈ నీళ్ళు ఆగిపోతాయనేసి నీళ్ళు త్వరగా ఆపేస్తున్నారు ఈ మధ్యన. అందుకని నీళ్ళైతే ఓ బిందె పట్టేసుకుంటే మిగతా నీళ్ళు బాటిల్స్‌లోనూ, బాత్రూమ్‌లోనూ ఇంకా కుండీల్లో వగైరా వగైరా మా అబ్బాయి పడతాడనేసి నేనైతే ఓ బిందె నీళ్ళు పట్టుకున్నాను. తర్వాత ఇంకా మిగతా పనులైతే త్వరగా చేసేసుకుంటూ పిల్లల్ని కూడా స్కూల్‌కి రెడీ చేసేస్తానండి. పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తే పనైతే అయిపోయినట్టు కాదు కదండీ! చాలా పనులుంటాయి ఇంకా. అవన్నీ చేసుకుంటూ మరి మీతో నేను మంచి విషయాన్నైతే షేర్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చేసాను. నేను ఏ విషయం చెప్పినా అది నా అనుభవం మీద నాకు సంబంధించిన విషయాన్నే మీతో ఎప్పుడూ కూడా షేర్ చేస్తూ ఉంటానండి. నా వీడియోస్‌లో ఏది చూసినా అదే ఉంటుంది కంటెంట్. ఈ ఆడపిల్ల పెళ్లి కాకముందు అమ్మా నాన్న దగ్గర, అలాగే తోడబుట్టిన వాళ్ళ మధ్యలోనూ, ఇంకా నాయనమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ ఉంటారు కదండీ! వీళ్ళందరి మధ్యలో ఆడపిల్లంటే ఒక అందమైన పొత్తడి బొమ్మలాగా ఉంటుందండి. అందరికీ అంత అపురూపంగా ఉంటుంది. ఆడపిల్లంటే మరీ గారాబం కదా! అమ్మా నాన్నకైనా, తోడబుట్టిన వాళ్ళకైనా, మన పుట్టింటి వాళ్ళకి ఎవరికైనా గానీ. ఒక్కో ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉండొచ్చు, ఒక్కో ఇంట్లో ముగ్గురు ఉండొచ్చు, ఒక్కో ఇంట్లో ఒక్క అమ్మాయే ఉండొచ్చు. ఒక్క అమ్మాయి ఉన్న ఇళ్ళైతే మరీ గారాబంగా చూసుకుంటారు. అయినా ఒక్క అమ్మాయి ఉన్న, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా అమ్మా నాన్నకు మాత్రం గారమే కదండీ ఆడపిల్లంటే. ఇద్దరి మధ్యలో అంత గారాబంగా తను పుట్టి పెరిగి చక్కగా మరి స్కూల్‌కెళ్ళే టైం, కాలేజీకెళ్ళే టైం అంతా కూడా మరి పుట్టింట్లోనే గడుస్తుంది. దాని బాల్యదశ, యవ్వన దశ అన్నీ కూడా అమ్మా నాన్న మధ్యలోనే జరిగిపోతూ ఉంటాయి. మేము ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా గానీ అమ్మా నాన్నకి ఎప్పుడూ కూడా చిన్నపిల్లల్లాగానే కనిపిస్తామండి. మరి అదేం విచిత్రమో దేవుడు మరి అలాంటి మాయ చేసేసాడో ఏంటో తెలీదు. మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయి ముసలోళ్ళం అయిపోయినా అమ్మా నాన్నకు మాత్రం చిన్నపిల్లల్లాగానే కనిపిస్తారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే ప్రేమ చూపిస్తారండి. కానీ ఆడపిల్ల అంటే కాస్త జాగ్రత్తగా పెంచుతారు. మగపిల్లోడంటే ధైర్యంగానే పెంచేస్తారు ప్రతి తల్లిదండ్రి కూడా. మరి ఆడపిల్లని మరి జాగ్రత్తగాను, సుకుమారంగాను, చాలా అపురూపంగాను పెంచుకుంటారండి. చెప్పాలంటే ఒక గాజు బొమ్మను చూసినట్టే చూస్తారు. తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా ఎవరైనా సరే ఆడపిల్ల విషయానికి వచ్చేసరికి చాలా కేర్‌గా ఉంటారు. మరి ఈ కేరింగ్ అంతా చూసిక నా వంటి యువరాణి ఇంకెక్కడా లేదనేసి మరి ఆడపిల్ల పుట్టింట్లో మరి తెగ మురిసిపోతూ ఉంటుంది. తను ఏది చెప్తే అదే జరిగిపోవాలనుకుంటుంది. తన మాటే అందరూ వినాలనుకుంటుంది. ఒక ప్రిన్సెస్‌లా అందరి మీద పెత్తనం అయితే చేసేస్తూ ఉంటుందండి. మరి ఈ రైట్స్ అన్ని తనంతట తనే తీసేసుకోదులేండి. అమ్మా నాన్న చేసే గారాబం, తోడబుట్టిన వాళ్ళు చూపించే ప్రేమ, ఇంకా అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదండీ! అందరి గారాబం ఉంటే మరి ఆడపిల్ల మరి ఒక యువరాణి కాకుండా ఇంకెలా ఉంటుందండి? వీళ్ళందరూ చూపించే ప్రేమ ముందు తనకి లోకం ఏమీ కనపడదండి. ఇల్లే తన ప్రపంచం అనుకుంటుందండి ఆడపిల్ల. కానీ ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ ఏ ఆడపిల్ల కూడా తెలిసినా కానండి తెలియనట్టే అమ్మ నాన్న దగ్గర అలాగా ఉండిపోతామండి. అది ఎంతవరకు అంటే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పుట్టిల్లే నా ప్రపంచం, అమ్మా నాన్నే నా ప్రపంచం అన్నట్టే బ్రతుకుతారు ఎవరైనా సరే. పెళ్ళయిన తర్వాత జీవితం వేరు, పెళ్ళికి ముందు జీవితం వేరు. పెళ్ళికి ముందు జీవితాన్ని పెళ్ళయిన తర్వాత ఎలా ఉంటామనేది ఊహించుకోలేరండి ఎవరు కూడా. అమ్మా నాన్న మనతో ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడున్నారు కాబట్టి పెళ్లి తర్వాత కూడా ఉంటారు. ఇలాగే ఉంటుంది వాళ్ళ ప్రేమ అనుకుంటాము. అలా అనుకునే అమ్మా నాన్న అయితే కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు మనల్ని ఎంత ప్రేమించినా, మనం వాళ్ళని ఎంత ప్రేమించినా కానండి అమ్మా నాన్న దగ్గర 20 సంవత్సరాల లోపైతే ప్రేమను చాలా మిస్ అవుతాం మనం. కానీ అమ్మా నాన్న దగ్గరే ఉన్నాం కదా! ఎందుకు మిస్ అవుతున్నామని అనుకుంటారు ఎవరైనా సరే. అమ్మా నాన్న దగ్గరే ఉంటూ అమ్మా నాన్న ప్రేమను ఎలా మిస్ అవుతాము అని అనుకోవచ్చు. చిన్నప్పుడు ఒక 4, 5 సంవత్సరాలు వచ్చేవరకే అమ్మ దగ్గర ఉంటాము. అమ్మతోటి చుట్టూ తిరుగుతూ. తర్వాత స్కూల్‌కెళ్ళాలి. ఉదయాన్నే వెళ్తే సాయంత్రం ఎప్పుడుకో ఇంటికొస్తాము. మరి ఆ రోజంతా అమ్మను మనం మిస్ అయినట్టే కదా! అలా ఎన్ని సంవత్సరాలంటే చదువంతా పూర్తయ్యే వరకు ఉంటాము. ఇంకా చెప్పాలంటే మరి హైయర్ స్టడీ కోసం మరి వేరే వేరే దేశాలు వెళ్ళేవాళ్ళుంటారు. అలాగే హాస్టల్స్‌లో చదివేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఆళ్ళ అమ్మా నాన్న అయితే చాలా మిస్ అవుతూ ఉంటారు గదండీ! చదువుకునే రోజుల్లో నుంచే. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే చదువు లేకపోతే ఏమీ లేనట్టే. ముందు చదువు తర్వాతే మనం అన్నట్టే ఉంటున్నారు. పిల్లలకు 3 సంవత్సరాలు కూడా రాకుండానే స్కూల్స్‌లో వేసేస్తున్నారు. మరి పొద్దున్న ఎళ్తారు. సాయంత్రం ఎప్పుడో వస్తారు. సాయంత్రం వచ్చి హోంవర్క్‌లని అవని ఇవని ఇక అమ్మ బలవంతం మీద అయితే ఏదో 2 ముద్దలు తినేసి అలా పడుకుండిపోతారు అలసటతోటి. ఇప్పుడున్న చదువులు అలా ఉంటున్నాయండి మరి. పొద్దున్నే అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటారండి. ఏవేవో చెప్పడానికి. టైం ఎక్కడుంటుందండి? 7 గంటలకే బస్సు స్కూల్‌కైతే రెడీ అయిపోయి పరుగు పరుగున ఎళ్ళిపోతారు మరి. ఏదో సెలవులప్పుడు అమ్మ ఎప్పుడైనా "అమ్మా నాకు ఇది చేసి పెట్టమ్మా, కొంచెం ఇల్లు తుడిచిపెట్టమ్మా, కొంచెం ఆ గిన్నెలు తోమి పెట్టమ్మా" అని అంటది.
మనం చేస్తామండి. అమ్మో! నాకు ఈ వర్క్ ఉంది, ఆ వర్క్ ఉంది, డ్రాయింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటే ఏవేవో కారణాలు చెప్పేసి తప్పించేసుకుంటాం. ఆ వంటగదిలో ఉండే అమ్మతోటి కాసేపు టైం స్పెండ్ చేసి అమ్మ ఏం వంట చేస్తుంది, ఏం చేస్తుంది, అమ్మ ఎలా ఉంటుంది, ఏంటనేది ఎవరం కూడా గ్రహించమండి. నేను కూడా అంతే. నా అనుభవం మీదే చెప్తాను ఏదైనా. అంటే అమ్మకి హెల్ప్ చేయకూడదని కాదండి. అమ్మ చేసేసుకుంటుంది కదా! మనం చిన్నోళ్ళం కదా! అంత తెలివితేటలు ఉండవు. మనం కొంచెం అమ్మకి హెల్ప్ చేస్తే అమ్మ కాస్తంత సుఖపడుతుంది, రెస్ట్ తీసుకుంటుంది అన్న ఆలోచన అయితే రాదండి. ఆ ఆలోచన వచ్చే టైంకైతే మరి మనం ఇంకొక ఇంటికైతే వెళ్ళిపోతాము. అమ్మ దగ్గర ఉన్నంత సేపు అమ్మ మనకి అన్ని పనులు చేసి పెడుతుంది గానీ, మనం అమ్మకి ఏనాడు ఏ పని చేసి పెట్టింది లేదు. ఎప్పుడైనా బుద్ధి పుట్టి అమ్మ నేను ఈ పని చేస్తానన్నా సరే మరి అమ్మ అయితే చేయనివ్వదు కదండీ! ఎక్కడ నా బిడ్డ అలసిపోతుందో అని. తను ఎంత అలసిపోయినా గానీ మనల్ని మాత్రం ఒక్క నిమిషం కూడా అలా అలసిపోనివ్వదు. అదే కదండి మరి అమ్మ అంటే. ఆడపిల్లకి పుట్టింట్లో ఉండే ప్రేమాభిమానాలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయి అనుకునే బ్రతికేస్తుందండి ఒక 20, 25 సంవత్సరాలు. మరి పెళ్లి తర్వాత మరి లైఫ్ వేరైపోతుందండి. అమ్మ నాన్నతో మరి పెళ్లి కాకముందు జీవితం వేరు. మనకు పెళ్ళయిన తర్వాత అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాము మన పుట్టింటికి. కానీ పెళ్ళికి ముందు వేరు, పెళ్ళికి తర్వాత వేరుగా ఉంటుందండి. మన పుట్టిల్లే, మనం పుట్టింది పెరిగింది అక్కడే. కానీ పెళ్లి తర్వాత ఏంటోనండి చాలా మార్పు అయితే వచ్చేస్తుంది. ప్రతి ఆడపిల్ల జీవితంలోనైతే ఇది తప్పకుండా జరిగే తీరుతుందండి. పెళ్లి కాకముందు ఓన్లీ వన్ మనమే ఉంటాం కదా! పెళ్ళయిన తర్వాత మనతో పాటు మరొకరు వస్తారు. వారితో పాటు అయితే మరి ఇంకొక ఇద్దరైతే వచ్చేస్తారు. మరి వీళ్ళతో పాటు అయితే మరి బాధ్యతలు మరి ఇంకా చాలానే వచ్చేస్తాయి కదండీ! ఇవన్నీ మోసుకొని మనం పుట్టింటికి వెళ్ళామనుకోండి, అక్కడ 2 రోజులు కూడా ఉండాలని అయితే అనిపించదు. ఎందుకంటే మరి బాధ్యతలన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. రమ్మని పిలిచేస్తూ ఉంటాయి. అమ్మ నాన్న దగ్గర ఉండాలనే ఉంటుందండి ఎవరికైనా. కానీ మరి బాధ్యతలు అవన్నీ కూడా గుర్తొచ్చేసిన తర్వాత 2 రోజులకు మించి, 3 రోజులకు మించి అయితే మరి అమ్మా నాన్నతో మనం ఉండలేం కదండీ! అదే పెళ్లి కాకముందయితే ఎప్పుడు మనం అక్కడే ఉంటాము. పెళ్ళయిన తర్వాత ఒక వారం రోజులు చుట్టం చూపుకు తప్ప మనం అక్కడికే వెళ్ళి ఉండాలంటే ఉండలేం కదండీ! కానీ పెళ్ళవ్వకముందు ఏమనుకుంటామంటే అమ్మా నాన్నే నా సర్వస్వం, పుట్టిల్లే నా ప్రపంచం అనుకుంటాము. ఆ 20 ఏళ్ళు అలా గడిచిపోతాయండి. ఒక ఊహలో బ్రతికేస్తూ ఉంటుంది ఆడపిల్ల. నేను కూడా అంతే. ఎప్పుడూ ఇలాగే ఉంటాం కదా అనుకున్నాను. కానీ మరి పెళ్లి తర్వాత చేంజ్ అయిపోయింది లైఫ్ మొత్తం. చేంజింగ్ అంతా మనం ఎంతో ఇష్టపడైతే తెచ్చేసుకున్నదేలెండి. బలవంతంగా అయితే వచ్చింది కాదు. అదేనండి పెళ్ళి. పెళ్ళి ఎంత ఇష్టంగా చేసుకుంటాము. నచ్చితేనే కదండీ చేసుకుంటాం. నచ్చకపోతే నో చెప్పేస్తాం కదా! మరి అంత నచ్చి చేసుకున్నా గానీ పెళ్ళి ఆడపిల్ల జీవితాన్ని ఎందుకలా మలుపు తిప్పుతుందో నాకు అర్థం కాదు. ఆడపిల్లనై పుట్టినందుకు ప్రతి విషయంలో గర్వంగానే ఉంటానండి. కానీ పెళ్లి తర్వాత అమ్మా నాన్నని విడిచిపెట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి. అప్పుడు అనుకుంటాను అమ్మాయిగా పుట్టుండకపోతే ఈ పరిస్థితి రాదు కదా అని. ఎందుకంటే మరి అబ్బాయిలకు పెళ్ళైనా కానీ అమ్మా నాన్నని అయితే విడిచిపెట్టి ఎప్పుడూ ఉండరు కదండి. కానీ అమ్మాయిలు ఏం పాపం చేశారనండి, అమ్మ నాన్న అంత అపురూపంగా పెంచుకున్నా మనల్ని ఇష్టంగానే వేరే వాళ్ళ ఇంటికైతే పంపించేస్తారు. మరి ఈ విచిత్రం ఏమిటో చాలా నాకు బాధను కలిగిస్తుంది. అమ్మ నాన్న విషయంలో అబ్బాయిలే గ్రేట్ అనిపిస్తుందండి. ఎందుకంటే అమ్మ నాన్నతోనే ఉంటారు కదా లైఫ్ లాంగ్. అందుకని ఆ విషయంలోనే ఆడపిల్ల ఓడిపోయినట్టండి. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర జీవితకాలం ఉండదు కదా! ఎప్పుడైనా వెళ్తుంది, వస్తుంది అంతే. ఏదైనా మనం అనుభవించితేనే కానీ దాని ఫలితం అనేది మనకు తెలియదు. ఆ బాధ కూడా తెలియదండి. మంచైనా చెడ్డైనా. అప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడైతే మమ్మల్ని స్కూల్కి పంపించిన తర్వాత అమ్మ మాతో పాటే పొలానికి వెళ్ళేది పనులు చేసుకోవడానికి. కూలి పనికి వెళ్ళేవారండి అప్పట్లో అమ్మ నాన్న కూడా. కూలి పనులు చేసుకుంటూనే మరి మమ్మల్ని పెంచారు. మరి వాళ్ళు వెళ్ళకపోతే మరి మాకు ఫుడ్ అనేది రాదు కదా! అందుకని వాళ్ళు మమ్మల్ని స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేసి ఆ అమ్మ అయితే మరి మార్నింగ్ అలా పొలం వెళ్ళిపోయేది. సాయంత్రం మళ్ళీ మేము వచ్చిన తర్వాత వచ్చేది చీకటి పడే టైంకి. అప్పుడు అమ్మ వాళ్ళందరూ అలాగే వచ్చేవారులేండి. మా విలేజెస్లో మరి పొలం వెళ్తారు కదా అందరూ. రోజు అలానే జరిగేది. ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు అమ్మని "అమ్మ ఇంటి దగ్గర ఉండమ్మా, ఇంటి దగ్గర ఉండమ్మా" అని చాలాసేపు అయితే మారం చేసేదాన్ని. కానీ మరి ఆ ఒక్కరోజు ఉంటే మరి వచ్చే డబ్బులు ఎలా వస్తాయని అమ్మ ఆలోచించి వెళ్ళిపోయేది. ఉంటానులే ఉంటానులే అని అప్పటి వరకు చెప్పేది. క్యారేజీ అది సర్దుకొని మమ్మల్ని చక్కబెట్టేసుకొని అయితే వెళ్ళిపోయేది. ఇక మాకు ఎప్పుడు సెలవు వచ్చినా అదే కంటిన్యూ అయిపోయేది. కానీ ఇప్పుడు అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే మరి వయసు పెద్దదైపోయిన తర్వాత కూడా కష్టపడలేరు కదండీ. మాకైతే మరి పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరికీని. ఆడపిల్ల పెళ్ళయిన తర్వాత అమ్మ దగ్గర ఉంటుందండి. ఎలాగో తెలుసా? మరి ప్రెగ్నెన్సీ టైంలో అయితే కొన్ని నెలలు ఉండాలి కదండీ అమ్మ వాళ్ళ దగ్గర. పుట్టింట్లోనే కదండీ పురుడు అనేది పోసుకుంటారు.
తర్వాత మళ్ళీ మామూలుగానే వచ్చేస్తాము. అలా ఇద్దరు ముగ్గురికి అయితే చూసేసి మరలా అత్తారింటికి అయితే పంపించేస్తారు. ఈ లోపు అయితే మన బుడ్డోళ్ళకి మరి ఒక 5-6 సంవత్సరాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి, స్కూల్లో వేసేస్తాము. మరి వాళ్ళైతే మరి పీజీ చదివినట్టు మరి చదివేస్తూ ఉంటారు ఆ ఏబిసిడీలనే. మరి వాళ్ళు చదివేది ఏబిసిడీలు అయినా కానీ మరి సెలవులు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండాలండి. ఆ సెలవులకి వెళ్ళి ఒక 4 రోజులు, ఒక 5 రోజులు, ఎక్కువ సెలవులు వస్తే ఒక 10 రోజులు అయితే ఉంటాము. మళ్ళీ తర్వాత మన ఇంటికి మనం వచ్చేస్తాము. ఇంకా అమ్మ నాన్న దగ్గరే మనం ఉండేది ఆ 4-5 రోజులే. ఒకప్పుడు అమ్మని నేను ఇంటి దగ్గర ఉండమ్మా, ఇంటి దగ్గర ఉండమ్మా అని పేచీ పెడితే ఇంటి దగ్గర ఉండేది కాదు. కానీ ఇప్పుడు అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. అమ్మ ఇంకో 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా అని అంటది సెలవులకు మేము వెళ్ళినప్పుడు. కానీ సెలవులు మరి అయిపోయిన తర్వాత కూడా ఉండాలంటే మరి పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదమ్మా అని అమ్మకి సర్ది చెప్పేసి అయితే నేను వచ్చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాధ కలుగుద్ది. అప్పుడు అమ్మకి ఫోన్ చేసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు అయితే మా అమ్మ సంభాషణ ఎలా ఉంటుందంటే, నువ్వు చిన్నప్పుడు నా కోసం ఇంటి దగ్గర ఉండమని ఏడ్చేదానివి, నేను అప్పుడు ఉండేదాన్ని కాదు, నేను ఇంటి దగ్గరే ఉండమ్మా అని అంటే నీకు ఉండడానికి అవుతులేదు అని అమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది. మా అమ్మే కాదండి, ఏ అమ్మైనా కానీ అలాగే ఆలోచిస్తుంది. ఆడపిల్లని కన్నా ప్రతి తల్లి కూడా ఆడపిల్లలు ఎప్పుడొస్తారా, సెలవులు ఎప్పుడిస్తారా మనవలకి అని ఎదురు చూస్తూ ఉంటారు. వేసవి సెలవులు, సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు, ఇలా ఎక్కువ సెలవులు వస్తే బాగుండును, పిల్లలు మనవలు వస్తారు అని ఎంత ఆశగానో ఎదురు చూస్తారండి. వాళ్ళల్లో మరి మా అమ్మ కూడా ఉంది. పెళ్ళికి ముందైతే ఎప్పుడు అమ్మ నాన్నతో ఇలాగే ఉంటాం కదా అని అయితే మనం కాలాన్ని అయితే చాలా చాలా మరి వృధాగా చేసేస్తాం. అంటే వృధా అంటే ఏముంటుందండి, అమ్మ నాన్న అయితే మరి దగ్గరే ఉంటున్నారు కదా అనేసి మనం వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతాకు చూడము. ఇప్పుడైతే మరి సెల్ ఫోన్స్ ఉన్న కాలంలో అయితే మరీ దూరంగా ఉంటున్నాం అమ్మ నాన్నకి. మరి ఫోన్ వైపే కాదండి, కాస్త అమ్మ నాన్న వైపు కూడా చూసి వాళ్ళతో కూడా మంచి చెడ్డ మాట్లాడితే చాలా బాగుంటుంది కదా. మరి పెళ్ళి తర్వాత మరి ఆ లైఫ్ మళ్ళీ రమ్మన్నా రాదు కదండి. మనం ఎంత అమ్మ నాన్న మీద ప్రేమ చూపించినా కానండి, పెళ్ళికి ముందున్నట్టుగా మనం ఉండలేము. వాళ్ళతో మనం ఎక్కువగా గడపడానికైతే కుదరదు. ఎందుకంటే మన బాధ్యతలు, మన బంధాలు మరి మనకి బలపడిపోతాయి కదండి పిల్లలతోనూ. సంసారాలు మరి ఎవరి వాళ్ళకి వచ్చేసిన తర్వాత ఆడపిల్ల లైఫ్ ఏంటంటేనండి, ఇక మరి అత్తారింటి దగ్గర ఉండాలి, తప్పదు. ఒకవైపు మరి అత్తవారి కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకవైపు మరి అమ్మ నాన్నను కూడా చూసుకోవాలి కదండి. ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, అమ్మ నాన్నను కూడా విడిచిపెట్టకూడదు. ప్రతి మగపిల్లాడు వాళ్ళ అమ్మ నాన్నని ఎంతగా ప్రేమిస్తాడో నాకు తెలియదు కానండి, ఆడపిల్ల మాత్రం అంతకన్నా ఎక్కువగానే ప్రేమిస్తుందండి. కానీ చూసుకోవడానికి అత్తారింటి దగ్గర ఉంటుంది. కాస్త టైం దొరికితే చాలు వెళ్ళి అలా అమ్మ నాన్న ఒళ్ళో అయితే వాలిపోవాలనిపిస్తుంది. వాళ్ళు కంటారా వాళ్ళని చూసుకోవాలనిపిస్తుందండి. ప్రతి ఆడపిల్ల ఇలానే ఆలోచిస్తుంది. పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళాలని టూర్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు కదండి. కానీ నాకు అలాంటి అవకాశం వస్తే నా పుట్టింటికి వెళ్ళి అమ్మా నాన్నతో 4 రోజులు అయితే గడపాలని అయితే అనుకుంటానండి. వీడియో నచ్చిందా అండి? అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.